ఏంది సార్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఒక 2024 సంవత్సరం సార్. ఇక్కడ ఈ 2024 సంవత్సరం జనవరి మాసంలో ఒక జనవరి 29 నాడు సార్. ఇక్కడ జనవరి 29 నాడు సార్. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రోహన్ బోపన్న అండి. ఈ రోహన్ బోపన్న మరొక ప్లేయర్ ఇక్కడ మథ్యూ హెబ్డే. ఈ మథ్యూ హెబ్డే సార్. ఇక్కడ మథ్యూ హెబ్డే ఇన్ ఆస్ట్రేలియా కంట్రీ. ఒక 2024 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క డబుల్స్ విజేతలంటే ఈ రోహన్ బోపన్న, మథ్యూ హెబ్డేన్ సార్. హెబ్డే వీళ్ళిద్దరు కలిసి ఈ మాయామి అనే టెన్నిస్ టైటిల్స్ యొక్క విజేతలు కూడా వీళ్ళిద్దరు సార్. ఒక 2024 సంవత్సరానికి ఇప్పటి వరకు ఒక రోహన్ బోపన్న జోడి, రోహన్ బోపన్నతో పాటు మథ్యూ హెబ్డే 2 టెన్నిస్ డబుల్స్ టైటిల్ సాధించారు. ఒకటి ఆస్ట్రేలియన్ టైటిల్, మరొకటి సార్ ఇక్కడ మాయామి టైటిల్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో స్పోర్ట్స్ నుండి ఇక్కడ నుండి గ్యారంటీగా ఎగ్జామ్ లో అడుగుతాడు సార్. ఏమంటాడు సార్, 2024 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ డబుల్స్ యొక్క విజేతలు ఎవరని చెప్పి అడుగుతాడు. ఆ మూమెంట్ లో మన యొక్క రోహన్ బోపన్న, మథ్యూ హెబ్డే ఈ 2024కి ఇప్పటి వరకు ఇద్దరికి ఏ టైటిల్స్ వచ్చినాయి ఇలా అడుగుతాడు సార్. ఇయర్ స్టార్టింగ్ లో జరుగుతున్న టెన్నిస్ అంటే ఏ టెన్నిస్ సార్ అంటే ఇది ఇయర్ స్టార్టింగ్ లో జరుగుతున్న టెన్నిస్ అంటే ఇది ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క టోర్నమెంట్ సార్. తర్వాత జరిగేది ఫ్రెంచ్ ఇక్కడ ఓపెన్ సార్. తర్వాత జరిగేది వింబుల్డన్ ఇక్కడ వింబుల్డన్ యొక్క టెన్నిస్ సార్. తర్వాత జరిగేది అమెరికా టెన్నిస్ యొక్క టోర్నమెంట్ సార్. ఈ 4 టైటిల్స్ ని ఇక్కడ గ్రాండ్ స్లామ్ టైటిల్స్ అని కూడా పిలుస్తుంటారు సార్. ఓకే, జనవరి ఫిబ్రవరిలో జరిగేది ఆస్ట్రేలియా, ఓకే ఏప్రిల్ మేలో జరిగేది ఫ్రెంచ్, జూలై ఆగస్ట్ లో జరిగేది వింబుల్డన్, అమెరికా సెప్టెంబర్ అక్టోబర్ జరుగుద్ది. మరి ముఖ్యంగా సార్ 2024 సంవత్సరానికి ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత ఓకే సార్ సిన్నర్ లేదా జెన్నిక్ సిన్నర్ సార్. ఇక్కడ జెన్నిక్ సిన్నర్. ఈ జెన్నిక్ సిన్నర్ ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన ఈయన ఆస్ట్రేలియా యొక్క సింగిల్స్ టైటిల్ విజేత. ఈయన ఇటలీ దేశానికి సంబంధించిన వ్యక్తి సార్. ఓకే, మహిళా సింగిల్స్ విజేత ఆరీనా సబాలెంక సార్. ఆరీనా సబాలెంక ఈమె ఈ టైటిల్ సాధించింది. ఒక బెలారస్ కంట్రీకి సంబంధించిన యొక్క టెన్నిస్ ప్లేయర్ సార్. ఓకే, 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ మహిళల విజేత అంటే ఆరీనా సబాలెంక. ఓకే, పురుషుల విజేత అంటే జెన్నిక్ సిన్నర్. ఈ మధ్యనే జెన్నిక్ సిన్నర్ కి మాయామి టెన్నిస్ యొక్క టైటిల్స్ కూడా లభించింది సార్. ఓకే, ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధికంగా టెన్నిస్ టైటిల్ సాధించిన పురుషుల ప్లేయర్ అంటే నవాకో జోకోవిచ్ అండి. ఈ యొక్క నవాకో జోకోవిచ్ ఈయన సెర్బియా దేశానికి చెందిన ప్లేయర్ సార్. 10 ఆస్ట్రేలియన్ టైటిల్స్, ఓకే 4 ఫ్రెంచ్ టైటిల్స్, 8 వింబుల్డన్ టైటిల్స్, 2 యుఎస్ ఓపెన్స్, మొత్తం ఇక్కడ సుమారు 24 టెన్నిస్ టైటిల్స్ లో 24 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ యొక్క టైటిల్స్ విజేత అంటే ఈ యొక్క నవాకో జోకోవిచ్ అండి. ఓకే, రఫేల్ నాదల్ 23 టైటిల్స్ ఉంటాయి. రోజర్ ఫెదరర్ 20 టైటిల్స్ ఉంటాయి. ఓకే సార్. ఓకే, మార్టినా నవరతులోవా 20 అంటే 29 ఆమె గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయి. సెరీనా
విలియమ్స్ ఆమె 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ఉంటాయి. టెన్నిస్ అనగానే బిట్టు బయటికి వెళ్ళొద్దు. బిట్టు కన్ఫ్యూజ్ కాదు, మీకు రేపు గ్యారంటీగా ఎగ్జామ్ లో అడగబోతున్న యొక్క అంశం సార్. 2024 సంవత్సరానికి టెన్నిస్ ఇక్కడ పురుషుల సింగిల్స్ యొక్క విజేత ఎవరు, మహిళల యొక్క సింగిల్స్ విజేత ఎవరు, రేపు తప్పకుండా అడగబోతున్న బిట్టు. ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క పురుషుల సింగిల్స్ విజేతలు రోహన్ బోపన్నతో పాటు ఏ ప్లేయర్ అని చెప్పి ఈ టైప్ లో అడిగే అవకాశం ఉంటది. కొన్ని సందర్భంలో వరుస క్రమంలో జరుగుతున్న యొక్క టెన్నిస్ యొక్క టోర్నమెంట్లను గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఓకే, ఆస్ట్రేలియా ఇది మెల్బోర్న్ లో నిర్వహిస్తారండి. ఫ్రెంచ్ ఇది ప్యారిస్ లో క్లే కోర్టులో క్లే కోర్టులో నిర్వహిస్తారు. వింబుల్డన్ లండన్ లో గ్రాస్ కోర్ట్ లో నిర్వహిస్తారు. సార్, మేడమ్స్, క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి సార్. ఈ క్లాస్ మీకు టోటల్ ఎనపండి. అక్కడ గ్యారంటీ రేపు జాబ్ ఉండాలంతే. జాబ్ లో ఉండాలి, మీరందరూ ఒక ఆఫీసర్లు ఉండాలి. మన అమ్మా నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి. నీ పల్లె నీ కోసం వెయిట్ చేస్తుంది. ఈసారి నా పల్లెకు ఎన్ని జాబులు రాబోతున్నాయి. నోటింగ్ రిజల్ట్ వచ్చిందంటే అరే మన ఊరు నుండి ఎన్ని జాబులు వచ్చింది చెప్తున్నారు. నీ నానమ్మ గర్వంగా నిలబడగలగాలి. నువ్వేందో నిరూపించుకునే రోజు కూడా రాబోతుంది. ఆ రోజు కోసమే నీ కుటుంబం వెయిట్ చేస్తుంది. అందుకే జాగ్రత్తగా వినండి సార్. క్లాస్ ఎక్కడ చదవండి సార్, హార్డ్ వర్క్ చేయండి సార్. ఓకే, మరి వింబుల్డన్ ఈ టోర్నమెంట్ ను లండన్ లో గ్రాస్ కోర్ట్ లో నిర్వహిస్తారు. అమెరికా న్యూయార్క్ లో హార్డ్ కోర్టులో నిర్వహిస్తారు అమెరికా టెన్నిస్ ను. ఓకే సార్, ఈ మధ్యనే సార్ ఒక 2024 సంవత్సరం సార్ ఇక్కడ జనవరి మాసంలో ఒక చంద్ర మండలం మీద విజయవంతంగా ల్యాండ్ అయినాక 5వ దేశం అంటే జపాన్ సార్. ఇక్కడ జపాన్ యొక్క ల్యాండర్ పేరు సార్, జపాన్ ల్యాండర్ పేరు ఇక్కడ సార్. ఇక్కడ ఏం పేరు సార్ అంటే దాని పేరు ఇక్కడ స్లిమ్ సార్. ఇక్కడ ఓకే, స్లిమ్ జపాన్ యొక్క ల్యాండర్ పేరు ఏందండి? స్లిమ్ అంటే స్మార్ట్ ల్యాండర్ స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ సార్. ఇక్కడ ఇప్పటికీ చంద్ర సార్ ప్రపంచంలో చంద్ర మండలం మీద ఏదైనా విజయం సాధించిన తొలి కంట్రీ అంటే అమెరికా అయితే, అంతరిక్షంలో ఏదైనా విజయం సాధించిన తొలి దేశం అంటే అది రష్యా కంట్రీ సార్. 1969 జూలై 20 నాడు అపోలో 2 నౌక ద్వారా చంద్ర మండలం మీద అడుగుపెట్టిన బృందం అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ క్రేమర్, ఎడ్విన్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఈ ముగ్గురు అడుగు పెట్టారు సార్ ఇక్కడ. ఓకే, మరి ముఖ్యంగా సార్ చంద్రమండలం మీదకి ఇప్పటి వరకు ఉపగ్రహ ల్యాండర్స్ ను పంపుకున్న యొక్క దేశాలంటే ఫస్ట్ అమెరికా, తర్వాత ఓకే రష్యా, తర్వాత చైనా, 4వ దేశం అంటే ఇండియా. కానీ ఒక సౌత్ పోల్ లో ల్యాండ్ అయిన తొలి దేశం కూడా భారతదేశమే. ఓకే సార్, 2008లో చంద్రయాన్ 1 సార్. ఇక్కడ చంద్రయాన్ 1, ఈ చంద్రయాన్ 1 ల్యాండ్ అయిన ప్రాంతానికి మనం ఏ పేరు పెట్టాం సార్? నెహ్రూ స్థల్ అనే పేరు పెట్టారు సార్, నెహ్రూ స్థల్. ఓకే, 2019లో చంద్రయాన్ 2 అండి, చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన ప్రాంతానికి మనం మోడీ తీరంగం అనే పేరు పెట్టారండి. 2020 ఓకే సార్ 3లో చంద్రయాన్ 3 ల్యాండ్ అనే ప్రాంతానికి ఏమని పేరు పెట్టారండి? శివశక్తి అనే పేరు పెట్టారు. ఈ మధ్యనే ఈ శివశక్తి పాయింట్ ని కూడా అంతర్జాతీయ ఖగోళ సంస్థ ఆమోదించిన సంఘటన సార్.
ఈ యొక్క పాయింట్ ను. ఓకే, 2023 జూలై 14 నాడు LVM-3 రాకెట్ ద్వారా చంద్రుని వద్దకు చంద్రయాన్ 3ని పంపిస్తే 2023 ఆగస్టు 23 నాడు విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ రోజునే నేషన్ స్పేస్ డేగా మనం పిలుస్తున్నాం. ఈ మధ్య సార్ 2024 జనవరిలో చంద్రమండలం మీద అడుగుపెట్టిన 5వ దేశం అంటే జపాన్ కంట్రీ సార్. జపాన్ పంపిన యొక్క ల్యాండర్ పేరంటే స్లిమ్ అనే ల్యాండర్ సార్. స్లిమ్ అమ్మ, స్లిమ్ అంటే ఆ స్లిమ్ కాదమ్మా, ఈ స్లిమ్ వేరండి, ఆ స్లిమ్ వేరమ్మా, ఈ స్లిమ్ వేరమ్మా. ఏందమ్మా స్లిమ్ అంటే? ఓకే, అంటే అబ్రివేషన్ ఏందండి? స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్, ఓకే, ఇన్వెస్టిగేటింగ్ మూన్ సార్ ఇక్కడ. ఓకే, రేపు లేటెస్ట్ గ్యారంటీ పోటీ పరీక్షలో అడుగుతారమ్మా. ఈ మధ్యనే చంద్రమండలం మీద ల్యాండ్ అయిన 5వ దేశం ఏది? లేదా చంద్రమండలంలో మీద ల్యాండ్ అయిన 5వ దేశం జపాన్. ఆ ల్యాండర్ యొక్క పేరేమిటి? రేపు చంద్రమండలం గురించి ఏ టైప్ లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలండి. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇప్పుడే అనుకున్నాం సార్. 2024 సంవత్సరం జనవరి 28 నాడు సార్, ఇక్కడ జనవరి 28 నాడు ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క పురుషుల సింగిల్స్ విజేత, చిన్న వయసులో గెలుచుకున్న వ్యక్తి జెన్నిక్ సిన్నర్ సార్. ఇక్కడ జెన్నిక్ సిన్నర్ మరే మెల్బోర్న్ లోని రాడ్ లివర్ సార్. ఇక్కడ రాడ్ లివర్ యొక్క ఎరీనా వేదికగా ఫైనల్లో రష్యాకు చెందిన డానియల్ మిద్వేదేవ్ను ఓడించాడు సార్. రేపు ఎగ్జామ్ లో ఏమంటాడండి? 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత ఎవరు? ఆస్ట్రేలియా టెన్నిస్ సింగిల్స్ విజేత జెన్నిక్ సిన్నర్ ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? ఆస్ట్రేలియా టెన్నిస్ యొక్క విజేత మరి జెన్నిక్ సిన్నర్ ఓడిపోయిన ప్లేయర్ పేరేమిటి? రేపు గ్యారంటీగా ఇక్కడ నుంచి బిట్ ఉండదు. ఇంకా ఫ్రెంచ్ టెన్నిస్ 2024 ఇంకా జరగలేదమ్మా. ఓకే, అదే విధంగా సార్ వింబుల్డన్ లేదు, ఇంకా US లేదు సార్. ఇప్పుడు జరిగింది, కంప్లీట్ అయింది. ఓన్లీ ఆస్ట్రేలియన్ అమ్మా, గ్యారంటీ అడుగుతాడమ్మా ఇక్కడ. ఓకే సార్, మరొక అంశం సార్ ఇక్కడ మహిళల విజేత ఎవరమ్మా? 2024 ఆస్ట్రేలియా టెన్నిస్ మహిళల విజేత అరీనా సబాలెంకా. అరీనా సబాలెంకా విజేత కావడం జరిగింది. ఈమె బెలారస్ ఇక్కడ సార్. ఈమె బెలారస్ యొక్క దేశానికి చెందిన యొక్క ప్లేయర్ సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ 2023లో వరల్డ్ కప్ క్రికెట్ ఇక్కడ అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు భారతదేశంలో జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంక యొక్క క్రికెట్ బోర్డు ఇక్కడ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క నిబంధనలు పాటించకపోవడంతో అక్కడ బోర్డు యజమానం సరిగా ప్రవర్తన లేకపోవడంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి ఓకే గతంలో శ్రీలంకను ఓకే నిషేధిస్తే ఈ 2024 జనవరి 28 నాడు శ్రీలంక క్రికెట్ పై అంటే శ్రీలంక యొక్క క్రికెట్ కౌన్సిల్ పై ఉన్న యొక్క నిషేధాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇక్కడ తొలగించిన యొక్క సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ 1909 జూన్ 15 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏర్పడింది సార్. ఇక్కడ ప్రధాన కార్యాలయం ఇప్పుడు దుబాయ్ అండి. దుబాయ్ 108 సభ్య దేశాలు ఇందులో ఉంటాయి సార్. ఇక్కడ ఓకే గ్రేగ్ బార్లేకినా ఈ గ్రేగ్ బార్లేకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు. ఈయన న్యూజిలాండ్ దేశానికి సంబంధించిన యొక్క వ్యక్తి సార్. ఇక్కడ న్యూజిలాండ్ మాజీ న్యాయవాది ఈయన అంతర్జాతీయ
క్రికెట్ కౌన్సిల్ కి చైర్మన్ గా కొనసాగుతున్నారు. రేపు పోటీ పరీక్షలో అడుగుతాడమ్మా. ఈ మధ్యనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఏ దేశంపై ఉన్న యొక్క నిషేధాన్ని తొలగించింది. ఈ లెవెల్ అడుగుతాడు. ఓకే, ఈ మధ్యనే 2023 నవంబర్ 19 నాడు గుజరాత్ లో అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇది. అహ్మదాబాద్ లేదా అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ క్రికెట్ ఇక్కడ ఫైనల్ మ్యాచ్ కంప్లీట్ అయింది సార్. తర్వాత క్లాస్ లో మనం తెలుసుకుందాం. రేపు 2027కు వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ను ఇక్కడ సార్ నమీబియా మరొకటి జింబాబ్వే ఓకే సార్, జింబాబ్వే మరొకటి సౌత్ ఆఫ్రికా. ఈ 3 దేశాలు కూడా 14వ వరల్డ్ కప్ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబోతున్నాయి. ఈ మధ్యనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు నూతన చైర్మన్ అంటే ఆయన జై షా ఆసియా క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యొక్క కొడుకండి జై షా. క్రికెట్ అనగానే లేటెస్ట్ వి ఇలాంటి యొక్క అంశాలన్నీ కూడా మీకు అవగాహన రావాలి సార్ ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ ప్రధానంగా సార్ 2024 సంవత్సరము జనవరి 28 జనవరి 28 నాడు సార్ ఇక్కడ ఒకేసారి 3 ఉపగ్రహాలను సార్ ఇక్కడ 3 ఉపగ్రహాలను అంతరిక్షంలో పంపించుకునే యొక్క దేశం అంటే ఇరాన్ కంట్రీ సార్. ఇరాన్ కంట్రీ సార్ ఇది. సీమోర్గు రాకెట్ దేశీయంగా అభివృద్ధి చేసిన సీమోర్గు రాకెట్ ద్వారా ఈ యొక్క 3 ఉపగ్రహాలని ఒకేసారి మరి అంతరిక్షంలోకి పంపించారు సార్. మరి ముఖ్యంగా సార్ టెలికమ్యూనికేషన్ లేక సమాచారం, టెలికమ్యూనికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ సార్. అదే విధంగా సార్ ఇక్కడ వాతావరణ యొక్క సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఈ 3 ఉపగ్రహాలు పంపించారు. ఇరాన్ అంటున్నాం సార్. ఈ మధ్యనే హిజాబ్ సమస్య ఇక్కడే. ఎవరు కూడా హిజాబును వ్యతిరేకిస్తే ప్రతి మహిళ కూడా హిజాబు నిబంధనలు పాటించకపోతే జైలు శిక్ష, జరిమానా అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 2023కి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అహ్మద్ నెజాది అంటే సార్ ఆమె కూడా ఈ దేశమే సార్. ఇక్కడ ఈ మధ్యనే సీమోర్గ్ అనే రాకెట్ ఏ దేశానికి సంబంధించింది? ఉపగ్రహాలు మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఒకసారి డిజైన్ చేయబడిన అంటే ఉపగ్రహాన్ని మళ్ళీ అక్కడ ఉండదు సార్. జస్ట్ లైఫ్ టైం మాత్రం ఉంటది. ఈ ఉపగ్రహాన్ని ఏ రాకెట్ ద్వారా పంపించారు, ఏ ఇయర్ లో పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, దీని బరువెంత, దీని ముఖ్య ఉద్దేశం ఏంది, ఏబి రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవా? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ లో మనకి అడుగుతున్న యొక్క అంశాలు ఉన్నాయి సార్. ఓకే, ఈ మధ్య వార్తలకు వస్తున్న యొక్క రాష్ట్రం సార్ అది బీహార్ స్టేట్. బీహార్ రాష్ట్రానికి సార్ ఇక్కడ ఈ నితీష్ కుమార్ ఈయన 9వ సారి నా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. బీహార్ అసెంబ్లీ స్థానాలు 243 అండి. బీహార్ అంటున్నాం. షోడశమ జనపదాల్లో మగధ అనే ప్రాంతం ఒకటి. మగధ ఆర్థికంగా రాజకీయంగా బలమైన ప్రాంతం. ఆనాడు మౌర్యుల ప్రాంతం అది. ఆనాటి మగధే నేడు పాటలిపుత్రంగా, ఆ పాటలిపుత్రమే బీహారు జార్ఖండ్ గా రెండో చీలిపోయిన సంఘటన సార్. బీహార్ రాష్ట్రానికి హస్బెండ్ వైపు సీఎంలుగా పనిచేసిన వ్యక్తులు అంటే లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి సార్. ఇక్కడ ఈ బీహార్ రాష్ట్రానికి 9వ సారిన సీఎం గా ఒకే ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి సార్. ఇక్కడ ఈయన కొన్ని రోజులేమో కాంగ్రెస్ తో కలిసి ఉంటాడు, కొన్ని రోజులేమో బీజేపీతో కలిసి ఉంటాడు. ఓకే, వాళ్ళతో 6 నెలలు, వీళ్ళతో 6 నెలలు. ఇదే సార్ ఇక్కడ ఈయన ప్రధానంగా. ఓకే, ఏంటంటే బీహార్ క్యాపిటల్ ఏందండి ఇక్కడ పాట్నా. ఇదే పాట్నా అంటున్నాం సార్. ఈ మధ్యనే డాల్ఫిన్
డాల్ఫిన్ యొక్క పరిశోధన సెంటర్ ను ప్రారంభించింది కూడా ఇక్కడే పాట్నాలో సార్. ఇదే బీహార్ అంటున్నాం. ప్రముఖ ఒకే ఈ మధ్య భారతరత్న అవార్డుకి ఎంపికైన కర్పూరి ఠాగూర్ కూడా బీహార్ స్టేటే సార్. ప్రముఖ వ్యక్తి, ఎమర్జెన్సీ మూమెంట్ లో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరండి? లోక్ నాయక్ అంటున్నాం. జయప్రకాష్ నారాయణ ప్రముఖ సోషలిస్టు నాయకుడు. ఆయన కూడా ఈ రాష్ట్రం అండి, ఇక్కడ బీహార్ యొక్క స్టేట్ సార్. ఓకే, ఈ మధ్యన సార్ తరచుగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆయన పదవులు మారుతుందంటే ఈ యొక్క నితీష్ కుమార్. ఇంకో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ బిట్ సార్. ఈ భారతదేశంలో ఒకే కులగణన, కులాల పరంగా జనాభా లెక్కలు సేకరించిన తొలి రాష్ట్రం అంటే బీహార్ యొక్క స్టేట్ సార్. రెండవ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం సార్. అది జరుగుతుంది అక్కడ. కానీ నిర్వహించిన యొక్క కులగణన చేపట్టిన యొక్క మొట్టమొదటి రాష్ట్రం యొక్క బీహార్ స్టేట్ సార్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్ సార్ ఈ యొక్క ఏరియా మాత్రం. సార్ ఒక దీప్ గ్రేస్ సార్, ఏమే దీప్ గ్రేస్ యొక్క ఒక ప్రముఖ భారత మహిళల హాకీ డిఫెండర్ సార్. ఏమే మరి ముఖ్యంగా సార్ 2016 బ్రెజిల్లో రియోలో జరిగిన ఒలింపిక్స్ కి ఈమె నాయకత్వం వహించింది. 2021లో టోక్యో ఒలింపిక్స్ కూడా నాయకత్వం కూడా వహించిన యొక్క వ్యక్తి సార్ ఇక్కడ. ఈమె 2011లోనే హాకీలో ఎంట్రీ ఇచ్చిన వ్యక్తి సార్. ఈమె 268 మ్యాచ్లు సార్. ఇక్కడ 268 మ్యాచ్లలో సుమారు సార్ 24 గోల్స్ చేసిన యొక్క ప్లేయర్. రేపు ఎగ్జామ్ లో ఏమన్నాడండి? ఈ మధ్యనే 2024 జనవరి 28 నాడు భారత హాకీ జట్టు నుండి రిటైర్మెంట్ ప్రకటించుకున్న క్రీడాకారుని ఎవరు? లేదా దీప్ గ్రేస్ యొక్క ఎందుకు వార్తలకు వస్తున్నారు? లేదా దీప్ గ్రేస్ యొక్క ఈ మధ్య రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు ఏ క్రీడాకారిని? ఇలా అడుగుతాడు సార్. ఒకప్పుడు హాకీలో ఇండియా అడుగు పెట్టిందంటే ప్రపంచ దేశాలే భయపడిపోయేది. ఇవాళ మనం భయపడుతున్న యొక్క పరిస్థితి సార్ ఇక్కడ. ఇప్పటికీ 15 సార్లు వరల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ జరిగితే పాకిస్తాను 4 సార్లు విజేత, జర్మనీ 3 సార్లు విజేత, ఇండియా ఓన్లీ 1 టైం అండి. ఇక్కడ హాకీ లెజెండరీ ఎవరండి? ధ్యాన్ చంద్. ఈయన యొక్క సైన్యంలో సైనికుడిగా ఉన్నప్పుడు ఆ సైనిక అధికారి యొక్క పై అధికారి ప్రోత్సాహంతో భారత హాకీ జట్లో ఎంట్రై 3 సార్లు ఈయన క్యాప్టెన్స్ లోనే ఒలింపిక్స్ లో ఇండియాకి గోల్డ్ మెడల్ అందించిన వ్యక్తి. ఈయన జన్మదినమే ఆగస్టు 29 జాతీయ క్రీడా రోజు సార్. ఇదే రోజు జాతీయ క్రీడా రోజు. ఇదే రోజమ్మా భార్య భర్తల రోజండి. మీ భర్తకు రేపు ఈ జాబును అంకితం ఇవ్వండి మేడం. ఓకే, ఇదే రోజు జాతీయ తెలుగు భాషా రోజు సార్. ఓకే, లేటెస్ట్ అంశాల పైన ఈ విధంగా మీకు అవగాహన ఉండాలి సార్. ఓకే, మరి ముఖ్యంగా సార్ ఇది యాక్చువల్ గా సార్ ఈ జనవరి 27 అండి 2024 సార్. 24 జనవరి 27 సార్. జనవరి 27 ఈ రోజు అంశాలే రేపు పేపర్కి వస్తాయి. పేపర్ వాళ్ళు ఆ రేపటి డేట్ వేస్తారు. కాబట్టి ఇది జనవరి 28 కాదండి, జనవరి 27. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ యొక్క నౌక అంటే ఇది. ఓకే, టైటానిక్ అంటే కూడా ఇది పెద్ద సార్. ఇక్కడ దీన్ని ది రాయల్ కరేబియన్ సంస్థ నిర్మించింది. ఇది మాయామి యొక్క సీ పోర్టు నుండి ఇది సార్ కరేబియన్ యొక్క సీ పోర్టుకు వెళ్ళింది సార్. ఇక్కడ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల క్రూజ్ యొక్క నౌక సార్. ఇది నౌక ఇక్కడ ఏ రోజు ప్రారంభించారు సార్ అంటే జనవరి 27 నాడు. దీన్ని ఏమంటున్నాం? ఐకాన్ ఆఫ్ ది సీస్ అంటున్నాం.
ఐకాన్ ఆఫ్ ది సీస్ సార్. దీని పొడవు ఎంత అండి? 365 మీటర్ల పొడవులో ఉంటది. దీని దాదాపు ఇది 20 అంతస్తుల ఎత్తులో ఉంటుంది సార్. ఇది 20 అంతస్తుల ఎత్తులో ఉంటది. భారతదేశంలో అదంటే అతిపెద్ద ప్రయాణికుల క్రూయిజ్ నౌక అంటే గంగా విలాస్ అండి. గంగా విలాస్ ఇది 2023లో స్టార్ట్ అయిన 2023 జనవరి 15 నాడు దీన్ని ప్రారంభించిన సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో అడుగుతాడండి. 2024 సంవత్సరం జనవరి 27 నాడు ప్రపంచంలో ప్రారంభించిన అతిపెద్ద ప్రయాణికుల క్రూయిజ్ నౌక పేరు అన్నప్పుడు ఒకే ఐకాన్ ఆఫ్ ది సీస్ సార్. ఇది ఇంపార్టెంట్ మ్యాటర్ సార్. ఇది ఇంపార్టెంట్ అంశం. ఓకే, మరిన్ని అంశాలతో నెక్స్ట్ క్లాస్ లో జనవరి కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ కంటిన్యూ అవుద్ది. కలుద్దాం సార్.